సో ఎస్, ఈరోజు మనం స్పీచెస్లోకి వెళ్ళే ముందు స్పీచ్ ఇచ్చే ముందు మాకు ఒక చిన్న కంటెంట్ కావాలి. ఏంటంటే కంటెంట్ ఆహాకే కాదు కదా, మాకు కూడా కావాలి కదా. సో సో రాజేష్ గారితో మొదలు పెడదాం. రాజేష్ గారు, మీరు ఈ రోజుని ఫస్ట్ తీసుకోండి, చెప్తా. మీ లైఫ్లో మీరు ఫస్ట్ రోజు ఎవరికి ఇచ్చారు, అండ్ ఇప్పుడు మన టీంలో ఈ రోజుని ఎవరికి ఇస్తారు? రండి, ముందుకు రండి. మీరు స్పీచ్ ఇచ్చే ముందు మాకు ఈ ఆన్సర్స్ కావాలి. అక్కడక్కడ కొంచెం యా. నాకు గుర్తుండి ఎవరికి లేదండి ఇంతవరకు రోజు. అయితే నా ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ రోజు నాకు నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి ఇవ్వాలని ఉంది. ఇంతవరకు ఎవరికి రోజు ఇవ్వలేదండి. రాజేష్ గారు ఇస్తున్న మొట్టమొదటి రోజు ఎస్కేఎన్ గారికే అయ్యింది. లైఫ్లో ఫస్ట్ టైం మీకే రోజు ఇస్తున్నాను. దీని పట్ల మీ రియాక్షన్ ఏంటి ఎస్కేఎన్ గారు? ఏమండి, మీరు ఇంతవరకు ఎవరికి ఫ్లవర్ ఇవ్వలేదా? రోజు ఇవ్వలేదండి, ఫ్లవర్స్ ఇచ్చాను. అదే ఫ్లవర్సే అడుగుతున్నాను. ఫ్లవర్స్ ఇచ్చాను. అదే ఫస్ట్ ఫ్లవర్ ఎవరికి ఇచ్చారో చెప్పండి. ఫ్లవర్స్ అంటే ఏ రోజు కాబట్టి 3 ఏదో ఒకటి పువ్వు, ఆ సంపంగి పువ్వు అవచ్చు, మల్లె పువ్వు అవచ్చు, మొగలి పువ్వు అవచ్చు. ఎప్పుడో స్కూల్ డేస్లో అదే అదే గుర్తులేదండి, నిజంగా గుర్తులేదు. అంతమందికి ఇచ్చారండి మీరు? అంతమంది కదా ఫస్ట్ టైం అడుగుతున్నారు కాబట్టి. అంటే ఎవరికి ఏ పువ్వు ఇచ్చారో గుర్తులేనట్టుంది, అందుకని కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. యా, ఇప్పుడైతే ఎస్కేఎన్ గారు ఇస్తున్న రోజు తీసుకుంటున్నారు కదా. మీరు పేమెంట్స్ కూడా ఇస్తే తీసుకుంటాం, కానీ ఫ్లవర్స్ ఇస్తున్నారని తెలియదు. తీసుకుంటాం సార్, వాటితో పాటు ఇది కూడా. థ్యాంక్ యూ. ఇవ్వండి సార్. యా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు, ఇలా రాజేష్ గారి నుంచి ఫ్లవర్ అందుకోవడం ఎలా ఉంది? రెడ్ రోజు జనరల్గా ఆయన నుంచి ఇన్వాయిస్లు, జిఎస్టీలు, టీడీఎస్లు అందుకుంటాము. సో ఇది ఇచ్చారు కాబట్టి అది ఎవరో టెన్షన్గా ఉంది సార్. అది ఇస్తారుగా, ఇస్తే ఓకే ఓకే, హ్యాపీ ఫీల్. ఎస్, మీ స్పీచ్ కూడా ఒక్కసారి. అందరికీ నమస్కారం అండి, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ. యా, 3 రోజెస్ మీ అందరికీ తెలుసు. మేము ఫస్ట్ సీజన్ చేసినప్పుడు ట్రెండ్ సెట్టర్ ఆహాలో చాలా, ఆ టైంలో చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఫస్ట్ సీజన్ చేయంగానే అంత సక్సెస్ అవటం వల్ల అప్పటి నుంచి అందరూ మా ప్రేక్షకులతో పాటు మా మేనేజ్మెంట్ కూడా సీజన్ 2 చేయండి, సీజన్ 2 చేయండి అని అప్పటి నుంచి చెబుతూ వచ్చారు. సో అప్పటి నుంచి వర్క్ చేస్తూ వచ్చాము. ఈ లోపల చాలా వండర్స్ జరిగినాయి. ఆ వండర్స్లో మా ఎస్కేఎన్ గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు. బేబీ బ్లాక్ బస్టర్ అయింది. బట్ అయినా కూడా ఆ తర్వాత కూడా మేమందరం టీము ఒకసారి ఎస్కేఎన్ గారిని కలుద్దాం, ఎప్పుడు చేస్తారు ఏంటి అడుగుదాం అని చెప్పేసి కొంచెం భయంగానే వెళ్ళాం. చేస్తా అంటారా లేదా, ఇంత పెద్ద చాలా మూవీస్లో బిజీగా ఉన్నారని. వెళ్ళి మేము అప్రోచ్ అయినప్పుడు ఎస్, అది నా ప్రాజెక్టు, నేనే చేయాలి, నేనే చేస్తాను అని చెప్పి ఒప్పుకొని చాలా అద్భుతంగా కంప్లీట్ చేశారండి. ఈ సందర్భంగా ఎస్కేఎన్ గారికి చాలా మా అభినందనలు అండి, టోటల్ హోల్ హార్టెడ్లీ ఫ్రమ్ ఆహా టీం. అలాగే ఈ సీజన్లో పర్టికులర్గా యాక్ట్ చేసిన మా బ్యూటిఫుల్ 3 రోజెస్ మీ అందరికీ, అలాగే హర్ష గారికి, సత్య గారికి, శ్రీనివాస్ గారికి, మిగతా ఆర్టిస్టులకి, ముఖ్యంగా మా డైరెక్టర్ కిరణ్ గారికి, మా రైటర్ రవి గారికి, సందీప్ గారికి ఈ సందర్భంగా చాలా థ్యాంక్స్ అండి. అందరికంటే ఇంపార్టెంట్ షో రన్నర్ అండి. మా షో రన్నర్ గారు మారుతి గారికి, ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే మాకు తెలుసు, మేము ఈ స్టార్ట్ చేసిన టైంలో ఆయన అంత పెద్ద మూవీ, ప్రభాస్ గారి మూవీ చేస్తూ కూడా ఈ ప్రాజెక్ట్కి ఆయన టైం ఇచ్చి, చాలా టైం ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని ఇంత అద్భుతంగా క్రియేట్ చేసినందుకు మీ అందరితో ఈ సభాముఖంగా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే ఆహా గురించి ఒక చిన్న మాటలు చెప్దాం అనుకుంటున్నాం అండి.
మా సిఇఓ గారు ఈరోజు రవికాంత్ గారు ఈరోజు ట్రావెల్ చేయటం వల్ల రాలేకపోయారు. ఆయన తరపున మా అందరి తరపున ఒక విషయం చెప్తా అంటుని చాలా కాన్ఫిడెంట్గా, ఎస్ ఆహా ఈజ్ బ్యాక్ అండి. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ నెలలో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మేము చిరంజీవి అనే ఒక సినిమాను రిలీజ్ చేసాం. చాలా బాగా ఆదరించారు ప్రేక్షకులు. అలాగే సూపర్ హిట్ కే ర్యాంప్ మా ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ చేరువ చేసాం. అత్యద్భుతంగా చూస్తున్నారండి. వీటి వల్ల ఏం జరిగిందంటే ఈ సంవత్సరంలో నవంబర్లో మేము హైయెస్ట్ సబ్స్క్రిప్షన్స్ అచీవ్ అయ్యామండి. ఆ కాన్ఫిడెన్స్తో మేము ఆహా ఈజ్ బ్యాక్ అని చెప్తున్నాం. అలాగే నిన్నే కే ర్యాంప్ షెఫ్ మంత్ర లాంచ్ చేసామండి. సీజన్ 2 కొత్త సీజన్ 2 కాదు, కొత్త సీజను. దాని గొప్పతనం ఏంటంటే ఒకే సంవత్సరంలో 2 సీజన్లు వెంటనే చేసామండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి అది ఎంతగా ప్రేక్షకులు ఆదరించారో. అలాగే ఇప్పుడు మా మా ప్రాజెక్ట్, మనందరి ప్రాజెక్ట్ 3 రోజెస్ అతి త్వరలో మీ అందరికీ తీసుకురాబోతున్నాం. సో వీటన్నిటికీ ముఖ్య కారణం గత 6 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న మా సబ్స్క్రైబర్స్. వాళ్ళు మా సబ్స్క్రైబర్స్ కాదండి, దేవుళ్ళకి మనం అందరం పూజ చేస్తాం. మేము మా దేవుళ్ళకి మా ఎంటర్టైన్మెంట్ ద్వారా, కంటెంట్ ద్వారా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగే ఎప్పటికీ ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఆహా నుంచి మేము చెప్పటం కాదండి, మా సబ్స్క్రైబర్సు, మా మీడియా మిత్రులు, మా ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా ఎస్ ఆహా ఈజ్ బ్యాక్, ఆహా ఈజ్ బెస్ట్ అని అనిపించుకోవటం కోసం టీమ్ ఆహా మేమందరం అహర్నిశలు కష్టపడి ఆ పొజిషన్ తీసుకొద్దామని అందరం చాలా కష్టపడుతున్నామండి. అలాగే ఈ సందర్భంగా ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ అవర్ కంటెంట్ హెడ్ Kavita Jubin, Mrs. Kavita Jubin. She is already working with us from past 3 years. Now she is heading our content for AHA. So it's a warm welcome to you. I think this is the first stage as a content head. All yours. కవిత గారు, ఎస్